హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మోస్తరుగా కురుస్తున్నటువంటి వర్షాలు, తీరం దాటినటువంటి తుఫాన్ వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడి శ్రీలంక వద్ద తీరాన్ని తాకినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారింది. ప్రస్తుతానికి ఈ తుఫాను ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు ఈ రోజు నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. రాత్రి సమయంలో అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇకపోతే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం అంటే ఉత్తర కోస్తాకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల్లో ఇలా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం రానున్నటువంటి 2 రోజుల్లో నమోదు కానుంది. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉండనుంది. ముఖ్యంగా రాయలసీమలో మరొక 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.